ఒకసారి మనం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ప్రకటన 5వ అధ్యాయం మరియు 5వ అధ్యాయం అవుతుంది. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి యొక్క గ్రంథము సింహాసనం నందు ఆసీనుని వనుకుని చేయడం చూసింది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన వేరొక దూత బిగ్గరగా ప్రశ్నగా చూచింది. యేసు ప్రభు ఎల్లవేళ స్తుతి యోగ్యుడైన కీర్తన యేసు ప్రభు ఎల్లవేళ స్తుతికి యోగ్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరోసారి కూడా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2వ వచనం చదువుకుందాం. ప్రకటన 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా సూచితుని. 5-6 చదవండి. నేను బహుగా ఆ గ్రంథం విప్పేవారు ఎవరని యోహాను బహుగా ఏడుస్తా ఉన్నాడు. 5వ వచనం. దానికి ముందు వచ్చి ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు యోహాను బహుగా ఏడుస్తా ఉన్నాడు. ఆ గ్రంథం విప్పేవారు ఎవరని. వెంటనే యోహాను ఏడుపుకు ఒక ఆదరణ దొరికింది. వెంటనే ఏమన్నాడు? ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన ఆ పెద్దలలో ఒకడు. ఇది అంశం. ఆ పెద్దలలో ఒకడు. అదే మనం చదువుకుంది. ఎన్నో వచ్చిన 5వ వచనం. యోహాను బహుగా ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు యోహాను ఏడుస్తా ఉన్నాడు? అరే నాకు ఇల్లు దొరకలేదు, ఇల్లు లేదు, నా పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి, దాని గురించి కాదు. కానీ యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? యోహాను ఏడుపుకు ఒక ఆదరణ అవసరం. వెంటనే ఆ పెద్దల్లో ఒకడు అన్నాడు, యోహాను ఏడవకుము అన్నాడు. యోహాను ఏడవకుము. ఇదిగో యూదా గోత్రపు సింహము ఆ గ్రంథం తీసుకుని ఇప్పటికీ జయం పొందినన్నాడు. ఎవరు ఆ పెద్దల్లో ఒకడు అనేది జాగ్రత్తగా గమనిస్తే పరలోకంలో మనకు బాగా తెలుసు. సింహాసనం చుట్టూ ఏమున్నాయి? 4 జీవులు. వెరీ గుడ్. 4 జీవుల చుట్టూ 24 పెద్దలు. 24 పెద్దల చుట్టూ కోటాను దేవదూతలు. ఇప్పుడు 4 జీవుల చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దలు ఎవరు? 12 మంది అపోస్తలులు, 12 మంది పాత్రములు గోత్రకర్తలు, మొత్తం కలిపి 24. ఆ 12 మంది అపోస్తలులు యోహాను కూడా ఒకడై ఉన్నాడు. మరి యోహాను ఇప్పుడు ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు 24 సింహాసనముల మీద 24 కూర్చున్నారు. 24 సింహాసనాల మీద 24 కూర్చున్నారు. ఇక్కడేమో 12 మంది పాత్రమన భక్తులు, ఇక్కడేమో అపోస్తలులు 12 మంది. గుర్తుపెట్టు. పాత్రమన గోత్రకర్తలు 12 మంది. ఇక్కడ అపోస్తలులు 12 మంది. వీరిలో ఒక వ్యక్తి యోహాను కదా. 24 సింహాసనాల మీద 20 మంది కూర్చున్నారు. ఈ 12 మంది కూడా సింహాసనాలలో మీద కూర్చున్నారు. ఈ 4 జీవుల చుట్టూ ఉన్నాయి. ఈ 12 మందిని తీసుకుందాం. ఈ 12 మందిలో సింహాసనాలు ఖాళీగా లేవు, కానీ
ఈ 12 సింహాసనాల మీద 12 ఆశీర్వాదాలు చూస్తున్నాడు యోహాను. యోహాను ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. యోహాను ఎక్కడున్నాడు? పద్మాస్ దీపంలో ఉన్నాడు. భూమి మీద ఉన్నాడు. భూమి మీద బహుగా ఏడుస్తా ఉన్నాడు. ఆ దర్శనం చూశాడు. 24 సింహాసనాల మీద 24 కూర్చోవడం చూశాడు. వారిలో 12 మంది అపోస్తులు. 12 మంది అపోస్తులు ఒక సింహాసనం మీద ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూర్చున్నాడు. ఈయన కూడా ఒక పెద్ద. ఈ 24 పెద్దల్లో యోహాను కూడా ఒక పెద్ద. యోహాను ఇక్కడ భూమి మీద ఉన్నాడు. కానీ ఈ 12 మందిలో కూడా ఇక్కడ యోహాను చూసుకుంటున్నాడు. యోహాను చూసుకున్నాడు. అయితే ఈ 12 మంది యోహాను బహుగా ఏడుస్తూ ఉన్నప్పుడు యోహాను ఏడుపుకు ఒక ఆదరణ ఏం దొరికిందంటే ఆ పెద్దల్లో ఒకడు. అంటే ఈ 12 మంది పెద్దల్లో ఒకడంటే యోహాను యొక్క థియోఫనీ. యోహాను యొక్క థియోఫనీ శరీరం. యోహాను యొక్క థియోఫనీ. ఇక్కడేమో మామూలు శరీరం. యోహాను యొక్క ఇప్పుడు మనం ఉన్న ఈ శరీరం. ఈ శరీరంలో ఉండి యోహాను ఏడుస్తా ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. నా ప్రసంగాలు మీకు బాగా అలవాటు. ఇదేమో ప్రకృతి సంబంధమైన శరీరం, ఇదేమో ఆత్మ సంబంధమైన శరీరం. చాలాసార్లు చెప్పుకున్నాం కదా, 2 శరీరాల సమ్మేళనం. మనము 2 శరీరముల సమ్మేళనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44 వచ్చింది. ప్రకృతి సంబంధమగు శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఆ పెద్దలలో ఒకడు. ఎవరు ఆ పెద్దలో ఒకడు? 24 పెద్దల్లో ఒకడు ఎవరో కాదు కానీ యోహాను యొక్క థియోఫనీ. యోహాను యొక్క థియోఫనీ. అవతల గట్లో యోహాను చూసుకుంటున్నాడు. యోహాను యొక్క శరీరాన్ని చూసుకుంటున్నాడు, వాక్యం శరీరాన్ని. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడేమో పద్మాసు శరీరం. ఈ శరీరం యోహాను ఎక్కడున్నాడు? పరలోకాన్ని చూశాడు. పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. కొన్నిసార్లు చెప్పుకున్నాం మనం. పద్మాసు అంటే అర్థమైంది మరణము. పద్మాసు అనే మాటకు అర్థం ఏంటంటే మరణము అని అర్థం. పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు పరలోక సంగతులు చూడగలిగాడు. ఈ భూమి మీద ఉన్నాడు. అంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఇది. 2 శరీరాల సమ్మేళనం మనం. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక, రెండవది ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఈ శరీరంలో ఉండి యోహాను మురుగుతా ఉన్నాడు. యోహాను బహుగా ఏడుస్తా ఉన్నాడు. ఈ శరీరంలో ఉండి యోహాను బహుగా ఏడుస్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి. అదే స్పష్టం కాని ధ్వని అనే వర్తమానంలో 183వ పేర బుక్ 183వ పేర 183వ పేర. ఆ దినమే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఈ పేరును పెట్టబడి మరియు ఇక్కడ జీవ గ్రంథము, గొర్రెపిల్ల జీవ గ్రంథము, గొర్రెపిల్ల జీవ గ్రంథం 2 ఉన్నాయి. అంటే 2 వేరు పుస్తకాలని కానీ ఒకే గ్రంథం. ఒకే గ్రంథంలో 2 ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథము, రెండవది గొర్రెపిల్ల జీవ గ్రంథము. జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయి, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కూడా పేర్లు ఉన్నాయి. ఒకే బుక్. అయితే ఇప్పుడు బైబిల్ ఉంది. ఈ బైబిల్ ఒకే బైబిల్ కానీ 2 పుస్తకాలు ఉన్నాయి ఇందులో. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఎలా ఉన్నాయో ఈ 2 ఒకే బుక్. గొర్రెపిల్ల జీవ గ్రంథము, జీవ గ్రంథం 2 ఒకటే. జీవ గ్రంథంలో పేర్లున్నాయి, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయి. మీరు జీవ గ్రంథం అనే వర్తమానం చెప్పారు, ఒక చిన్న బుక్ ఉంటుంది, చదువు. అయితే జీవ గ్రంథంలో ఉన్న పేర్లున్న వాళ్ళ పేర్లు ఏమో కొట్టివేయబడతాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం కొట్టివేయబడవు. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ పరిస్థితులను బట్టి కొట్టివేయబడతాయి. ఉదాహరణకు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా పేరు జీవ గ్రంథంలో ఉన్నది కానీ తీసివేయబడింది. పాత నిబంధనలో కొంతమంది ఉన్నారు, కొన్ని గోత్రాలు ఉన్నాయి, వాళ్ళు కొన్ని గోత్రాలు కూడా తీసివేయబడ్డాయి. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు రాయబడినట్లయితే అది ఎన్నటికీ తీసివేయబడదు. ఎందుకంటే గొర్రెపిల్ల జీవ గ్రంథము అంటే ఏదో కాదు కానీ
క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. క్రీస్తులో ఒక వ్యక్తి పేరు ఎప్పుడు ఉంటుంది? జగత్ పునాది వేయబడుకుంటే ఆమేన్. వాళ్ళ పేర్లు అందులో ఉంటాయి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఒక పేరు ఉంటే వాని సొంత జీవితం కూడా నాటకపరచలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటే ఆదిలో ఉండి అంతంలో చూడగలిగిన వాడు దేవుడు అంటే. హల్లెలూయా. హల్లెలూయా. మనమేమో పరిస్థితులను బట్టి చూస్తాం కానీ దేవుడు 139 కీర్తనతో చదువుకోనడు. ఆ కీర్తనకాడు అంటాడు, ప్రభా నేను పుట్టక మునిపే నా ఆలోచన తలంపు రాక మునిపే నువ్వు లేదుగా ప్రభా, మాట నా నాలుగు రాక మునిపే నీకు తెలుసు ప్రభా. నేను పడుకోవడం తెలుసు, కూర్చోవడం తెలుసు, నడవటం తెలుసు, ఎక్కడ ఉన్నా తెలుసు, నా స్థితిగతులన్నీ తెలుసు. ఎందుకంటే ప్రభు నా తల వెంట్రుకలే నేను లెక్కించాను అన్నాడు. జలరాశితో ఆయన పిడికిల్ని బంధించిన వాడు, జాగ్రత్త ఆకాశంను కొలిసిన వాడు, ఆయనకు మరుగైనది ఏది లేదు. ఎందుకంటే దేవుడు ఆదిలో అంతము చూడగలిగిన వాడు. ఇక్కడ 2 గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథం అంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరము. ఆమేన్. గొర్రెపిల్ల జీవ గ్రంథం అంటే క్రీస్తు వాక్యపు శరీరము. ఆమేన్. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వాక్యపు శరీరం ఉన్నది. జీవ గ్రంథంలో ఈ శరీరానికి సంబంధించిన విధానాలు మాత్రం ఉన్నాయి. అయితే మనము వాక్యపు శరీరాన్ని దాటుకొని పరీక్ష కోసం ఈ శరీరంలో పుట్టాము. తల్లిదండ్రుల కలయిక ద్వారా ఈ శరీరంలో పుట్టాము. ఈ శరీరము పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఇర్మియా గ్రంథం 13:23 వచ్చింది. ఇర్మియా గ్రంథం 13:23. ఇర్మియా గ్రంథం 13:23. ఇర్మియా గ్రంథం 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును, కూషు దేశస్థుడు అంటే నీగ్రో, నల్ల జాతీయులు అంటారు కదా, నల్ల జాతీయులు. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోనగలదా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోనగలదా అన్నాడు. కూషు దేశస్థుడు అంటే నీగ్రో జాతి వాళ్ళు, నల్ల జాతీయులు అంటారు చూడు. ఆ నల్ల జాతీయుడు కూషు దేశస్థుడు తన చర్మం ఏమైనా మార్చుకోనగలడా? ఏ సోప్ వాడినా కానీ, లేకపోతే ఎంత క్రీమ్స్ వాడినా, ఎంత మెడిసిన్ వాడినా కానీ తన చర్మం మారే పరిస్థితి లేదు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోనగలదా అని అన్నాడు. అలాగనే మనం వాక్య శరీరాన్ని దాటుకొని తల్లిదండ్రుల కలయిక ద్వారా ఈ శరీరం పుట్టాం. మనం ఈ శరీరం అంటే మరణము, 2 శరీరాల సమ్మేళనం. మనం ఇప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరము అంటే ఈ శరీరము, 2 ఆత్మ సంబంధమైన శరీరం అంటే వాక్య శరీరం, థియోఫనీ. ఈ శరీరంలో పుట్టి మనం మూలుగుతా ఉన్నాం. ఈ తల్లిదండ్రుల కలయికలో ఈ శరీరంలో పుట్టి మనం ఏం చేస్తున్నాం? మూలుగుతా ఉన్నాం. దాని పౌలు క్లియర్గా స్పష్టంగా వివరించాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా గమనించాడు. వాక్యం దేవుని ప్రణాళిక ఏంటో ముందు మనకు అర్థం కావాలి. రూట్ కాజ్ అంటారు చూడండి. ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అని అంటాం కదా, ఆలోచిస్తాం కదా. ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు నేను వస్తూ అక్కడ సత్యనారాయణపురం దగ్గర మార్నింగ్ టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేస్తుంటే అక్కడ టిఫిన్ ఇచ్చామంటుంది. సడన్గా అంతా నాతో మాట్లాడింది, అయ్యా ఇక్కడ నిన్న సాయంకాలం ఒకడు 22 సంవత్సరాల కుర్రవాడు, వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడట. ప్రేమించి ఆ అమ్మాయి ఒప్పుకోలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని వాడు ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు రాత్రి అంటుంది. అలా చనిపోవడానికి కారణం ఏమై ఉంటది అని అడుగుతాం కదా మనం, దాన్ని రూట్ కాజ్ అంటారు. అలాగే మన ఈ శరీరంలో అసలు ఈ శరీరంలో పుట్టడానికి ఈ పరిస్థితులకు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ కష్టసుఖాలు, మన మాట వినే కండిషన్ లేదు, వీటన్నిటి కారణం ఏమై ఉంటది? రూట్ కాజ్ చెప్తున్నాడు ఇక్కడ పౌలు. చదవండి 19వ వచనం, 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చదవాలి. జాగ్రత్త చదవాలి, కొంచెం ఓపికైనా పడుతుంది. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. మేలు చేయటానికి బదులుగా నేనేం చేస్తున్నాను? కీడు చేస్తున్నాను. ఎందుకు? ఈ పనిమాల శరీరం పుట్టాను కాబట్టి. కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన దానిని చేయునని నా యందు నివసించు పాపమే గాని. ఎందుకంటే నా రూట్ కాజ్ ఏంటంటే నా పుట్టికే సరికాదు, నా జన్మే సరికాదు. వాక్య శరీరాన్ని దాటుకొని పరీక్ష కోసం ఈ శరీరంలో పుట్టాను. పరీక్ష కోసం. అందుకని ప్రవక్త అన్నాడు, విలియం బ్రెన్హామ్ నా శత్రువు అన్నాడు. విలియం బ్రెన్హాము అంటే మనం శత్రు దుర్భేద్య శరీరంలో పుట్టాం. మనం శత్రువుల మధ్యలో ఉన్న భోజనం సిద్ధపరిచేవాడు కదా దావీదు. మోషేనేమో ఇశ్రాయేలుకు శత్రువు ఎవరంటే ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఆయన పెంచి పోషించాడు. అలాగనే శత్రువుల మధ్యలో భోజనం సిద్ధపరిచాడు మోషేకి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మన శత్రు శరీరం జీవిస్తా ఉన్నాం. ఈ శత్రు శరీరం ఇది. ఇందులో వాక్యం శరీరం ఉన్నది, మరొక శరీరం ఉన్నది.
కాబట్టి ఈ నేను కోరునది నేను కోరని దాన్ని చేసినట్లా దాన్ని చేయనది నా యందు పాపమే గాని నేను కాదు. ఎందుకంటే రూట్ కాదు ఏంటంటే పాపము. యేసుప్రభు ఏమో వాక్యం కదా, ఆది యందు వాక్యం ఉండేది కదా. అది వాక్యము డైరెక్ట్ గా ఆ వాక్యము శరీరధారి, వాక్యము శరీరధారి, కన్యవేరు గర్భమందు వాక్యం శరీరధారికి భూమికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు సంపూర్ణ వాక్యం. కానీ మనము కూడా ఒకప్పుడు వాక్యమే కానీ యేసుక్రీస్తులకు డైరెక్ట్ గా శరీరాన్ని దంచుకొని రాలి. మన కన్యకి మన పుట్ల ఆ వాక్యము బైపాస్ చేసుకొని తల్లిదండ్రుల కలయిక ద్వారా ఈ పనిమాల శరీరం పుట్టాను. అందుకని నేనేమైనా చేస్తున్నంటే నాలో ఉన్న పాపమే కానీ నేను కాను అన్నాడు పౌలు. ఆ రూట్ కాదు చెప్తున్నాను నేను. ఆ తర్వాత కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనపడుతుంది. నాకేం అర్థమవుతుందంటే మేలు చేయాలనిపిస్తుంది కానీ నేను చేయలేకపోతున్నా, కీడే చేసి. ఇంకొన్ని పత్రికలు ప్రార్థన చేయాలన్నది కానీ చేయలేకపోతున్నా, మంచి చేయాలన్నది కానీ చేయలేకపోతున్నా, దేవుని సన్నిధిలో ఉండాలనిపిస్తుంది కానీ ఉండలేకపోతున్నా, బడలిక నన్ను ఆవరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కారణం ఏంటంటే రూట్ కాజ్ ఏంటంటే నేను వక్ర మార్గంలో వచ్చాను, బైపాస్ చేసుకొని వచ్చాను, పాపమే కానీ నా యందు ఉన్నది ఇంకోటి కాదన్నాడు. చదవాలి 22. అంతరంగ పురుషుని ఈ థియోఫనీ శరీరానికి ఇంకొక పేరు అంతరంగ పురుషుడు. ఇదేమో బాహ్య పురుషుడు, ఇదేమో అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అన్న థియోఫనీ శరీరం అన్న శరీరం అన్న గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న పేర్లు రాయబడటం అన్న ఇవన్నీ ఒకటి అర్థాలు. ఇప్పుడు అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు ఇదంతా మాట్లాడుతున్నది. ఈ శరీరము మంచిగా అనిపిస్తుంది, చేయలేకపోతున్నాను, దేవుని సందర్భంలో ఉండలేకపోతున్నాను, చెడే నన్ను ఆవరిస్తా ఉంది, ఈ పాపమే నన్ను ఏలుతా ఉన్నదని చెప్పుకుంటున్నాడు కదా. ఇదంతా మాట్లాడుతూ ఈ శరీరంలో ఇంకొక నియమం ఏదో నాలో పనిచేస్తున్నది అన్నాడు పౌలు. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు. అంటే ఈ శరీర నియమం వేరు, ఈ శరీర నియమం కాకుండా ఇందులో ఇంకొక నియమం ఏదో నన్ను కంట్రోల్ చేస్తుంది, ఇంకొక నియమం ఏదో నన్ను ఏడుతున్నది అన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడు పౌలు. జాగ్రత్తగా గమనించాలా? అవి నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయముల్లో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇక్కడ పౌలు మునుగుతా ఉన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించున్నాను. మనం తెలియకుండానే ట్రాప్ అయిపోయాం ఈ శరీరంలో. మనకు తెలియదు పలానా తల్లిదండ్రులు పుట్టాలి, పలానా కుటుంబం పుట్టాలి, పలానా ధనవంతుల కుటుంబం పుట్టాలి, పలానా పేద కుటుంబం పుట్టాలి. మన ప్రమేయం లేకుండానే మనం ఈ శరీరంలో పుట్టాము, ఇరక్కపోయాం. పౌలు అందులో ఉండి ఈ పాప నియమం ఏలుచున్న ఈ శరీరంలో పుట్టి ములుగుతా ఉన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోను ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. చదవాలి ఇప్పుడు 25వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా జాగ్రత్త, 2 నియమాలు పనిచేస్తున్నాయి మనకు. మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. 2 నియమాలు మనల్ని కంట్రోల్ చేస్తా ఉన్నాయి. ఒకటేమో మనస్సు విషయము, రెండవది శరీర విషయము. శరీర విషయంలో ఏం కంట్రోల్ చేస్తుంది? పాప నియమము నన్ను ఏలుచున్నది. దైవ నియమ విషయంలో ఏం కంట్రోల్ చేస్తుంటే ఆ మనస్సు విషయంలో దైవ నియమం నన్ను కంట్రోల్ చేస్తుంది. దాన్ని పౌలు అన్నాడు, ఇంకొక నియమం, ఈ పాప శరీరం నేను ఉన్నాను కదా, ఇందులో నాకు తెలియకుండా ఇంకొక నియమం ఏదో నన్ను కంట్రోల్ చేస్తుంది. ఇంకొక నియమం, అది చేయకూడదు, అది తప్పు, ఇలా చేయకూడదు. నాకు తెలియకుండా నా హృదయం నన్ను ఎందుకు గర్తిస్తూ ఉంటుంది. యోహాను భక్తుడు నాడు యోహాను పత్రిక చదువు, 5వ యోహాను పత్రికలు
మన శరీరము మనలో నేరారోపణ చేయకుండా ఉంటే మనం దేవుని యొక్క ధైర్యం గలవారమవుతూ ఉంటాడు. నీ హృదయం నీలో నేరారోపణ చేయకుండా ఉన్నట్లయితే 3వ అధ్యాయం 21 ప్రియులారా మన హృదయము మనయందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను ఇంకా పై వచ్చాడు మన హృదయం మనలో ఏ ఏ విషయంలో నేరారోపణ చేస్తున్నదో పై వచ్చాడు అంటాడు. దాని పై వచ్చాడు ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు ఏ ఏ విషయంలో దోషారోపణ చేయును అంటే పౌలు కదా ఇంకొక నియమము నా ఎందుకు కనబడుతున్నదని నాకు అర్థమవుతున్నది అన్నాడు. ఇంకొక నియమం అంటే నీకు తెలియకుండానే అర్థమవుతుంది మనం చేస్తున్న ఇది కరెక్ట్ కాదు, ఇది నాకు కరెక్ట్ కాదు. ఎవరో చెప్పడం అటు నుంచి నీలో ఇంకొక నియమం ఉన్నది కదా, ఆ నియమం ఏమైనా ఆలోచింపజేస్తా ఉంటుంది, కంట్రోల్ చేస్తా ఉంటుంది. అది దోషారోపణ చేయని ఆయా విషయంలో మన హృదయములను సమ్మతి పరచుకుందుము. అది ఇంకొక నియమం. అది ఆ నియమము ఇందులో ఉండి కంట్రోల్ చేస్తుంది. 2 నియమాలు మనలో పనిచేస్తున్నాయి. ఒకటేమో శరీర నియమము, రెండవది మనసు విషయంలో నియమము. శరీర విషయంలో పాపం ఏలుచున్నది, మనసు విషయంలో దైవ నియమము ఏలుచున్నది. అయితే వాక్యం శరీరం దాటుకొని మనం ఈ శరీరంలో పుట్టాం. ఇది పాప సంబంధం శరీరం. ఈ శరీరంలో మనము పుట్టాం. అందుకని ప్రవక్త బ్రెండా అన్నాడు, విలియం బ్రెంహామ్ నా శత్రువు అన్నాడు. శరీర దుర్భేద్యమైన శరీరంలో మనం పుట్టాం. ఒకసారి ఇంకొక రిఫరెన్స్ కూడా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2 వచ్చాం. 13వ అధ్యాయం 2 వచ్చాం. 13:2. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుని నియమం అంటే ఏంటి? మనస్సు విషయంలో దైవ నియమం ఏలుచున్నది అన్నాడు. 2 నియమములు మనలో ఉన్నాయి. ఒకటి మనస్సు విషయంలో దైవ నియమము, రెండోది పాప నియమం. పాప నియమము ఈ శరీరానికి సంబంధించింది. ఈ పాప నియమం కూర్చుంటాం, లేమంటే లేస్తున్నాం, అటు నడమంటే అటు నడుతున్నాం, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నాం. మన జీవితాలంతా ఈ పాప నియమంతో కంట్రోల్ చేయబడుతున్నది. రెండవది దైవ నియమము. దైవ నియమం అంటే ఇందులో ఇంకొక శరీరం ఉన్నది, ఇందులో వాక్యం శరీరం ఉన్నది, అది థియోఫనీ శరీరం. అది యోహాను ఇక్కడ భూమి మీద ఉండి పద్మాస్ దీపంలో ఉండి ఈ శరీరంలో ఉండి ఏడుస్తా ఉన్నాడు, ఈ శరీరంలో ఉండి మూలుగుతా ఉన్నాడు. ఎందుకు? యోహానికి ఏంటంటే ఇప్పుడు ముద్రలు విప్పబడాలి. గ్రంథం విప్పబడితేనే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో తన పేరు చూసుకుంటా ఉంటాడు. యోహాను 5వ అధ్యాయంలో ఆ పరలోకంకి వెళ్ళిన తర్వాత తన పేరు చూసుకున్నాడు. యోహాను తన పేరు చూసుకున్నాడు, ఈ శరీరం చూసుకోలేదు. ఇక్కడ గొర్రెపిల్ల జీవ గ్రంథం తన పేరు చూసుకున్నాడంటే కొత్త జన్మ. అది నూతన శరీరము, కొత్త శరీరం. ఇంకా ఈ శరీరం ఇక్కడ పనిచేయదు. ఈ శరీరము, ఈ గ్రంథులు, ఈ శరీరము, ఈ పాప నియమం అనేది ఈ నిత్యత్వంలో పనిచేయదు. అర్థమవుతుందా? ఈ గేట్ ఎందుకు కొట్టా నేను? ఇదేమో కాలము, ఇదేమో నిత్యత్వం. ఈ నిత్యత్వంలో ఈ శరీర నియమాలు పనిచేయవు. ఈ శరీరంలో ఇప్పుడు చెప్పుకుంటా పౌలు నన్ను అది చేయాలనిపిస్తుంది, ఇది చేస్తుంది, ఇది చేయలేకపోతున్నా, చేస్తున్నా, ఉదయం లేకపోతున్నా, కంట్రోల్ చేయలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, నిర్లక్ష్యం నాది, అశ్రద్ధ నాది, నాకు తెలియకుండా నా ఎన్నో నియమాలు పనిచేస్తా ఉన్నాయి, ఎన్నో అవగిస్తా ఉన్నాయి. ఇదంతా ఈ శరీరానికి సంబంధించిన విధానాలు. ఇవన్నీ అవతల గట్టులో పనిచేయవు. అవతల గట్టు అంటే నిత్యత్వంలో. నిత్యత్వం అంటే వాక్యం థియోఫనీ శరీరము. థియోఫనీ శరీరం అంటే కొత్త శరీరము. కొత్త శరీరం ఎప్పుడైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఉంటుందో ఆ వ్యక్తి కొత్త శరీరాన్ని పొందుకుంటాడు, న్యూ నేమ్ పొందుకుంటాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, గమనించండి. ప్రకటన యోహాను ఇప్పుడు గ్రంథం ఇవ్వబడడం చూస్తున్నాడు. గ్రంథంలో రెండు గ్రంథాలు ఉన్నాయి కదా, ఒకటి గొర్రెపిల్ల జీవ గ్రంథము, రెండోది జీవ గ్రంథం.
1 నుండి 6 ముద్రల వరకు జీవగ్రంథం. 1 నుండి 6 ముద్రల వరకు జీవగ్రంథం. 7వ ముద్ర గొర్రెపిల్ల జీవగ్రంథం. ఆమేన్. రెండు గ్రంథాలు కానీ ఒకే గ్రంథం, కానీ ఆ ఒకే గ్రంథంలో 2 పేర్లు, 2 పుస్తకాలు. బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన 2 గ్రంథాలు ఒక బుక్లో ఉన్నాయి. అలాగే ఒకే గ్రంథం ఒక్కటే, కానీ ఆ గ్రంథంలో జీవగ్రంథం ఒకటి, గొర్రెపిల్ల జీవగ్రంథం ఒకటి. జీవగ్రంథం అంటే 1 నుంచి 6 ముద్రల వరకు జీవగ్రంథము. ఆమేన్. ఎన్ని ముద్రలు మొత్తం? 7 ముద్రలు. 7 ముద్రలు 6 ముద్రల వరకేమో జీవగ్రంథము. చివరి ముద్ర అంటే 7వ ముద్ర అనేది గొర్రెపిల్ల జీవగ్రంథం. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. 7వ ముద్ర ప్రత్యేకంగా చెప్పండి. 7వ ముద్ర ప్రత్యేకంగా చదవాలి. ముద్రలు ఎప్పుడే అంటే అన్నీ కాదు, కానీ 7వ ముద్ర చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు మొదటి ముద్ర ఏమైనది? మొదటి ముద్ర ఏంది? తెల్లని గుర్రం కదా. ఈ తెల్లని గుర్రం అంటే ఏంటంటే మోసం, అంతే కదా. తెల్లని గుర్రం అంటే ఏంటి? మోసం. క్రీస్తు అదే కానీ ఏం చేయడానికి వచ్చాడు? జయించుటకు బయలు వెళ్ళింది. దాని సారాంశం చెప్తున్నా. అంటే మోసం చేయడానికి వచ్చాడు. తెల్లని గుర్రం అంటే ఏంటి? మోసం చేయడానికి వచ్చాడు. మనము ఈ శరీరంలో పుట్టామంటే, ఈ జీవగ్రంథంలో పేరు ఉన్నట్టే శరీరంలో మోసగించబడి శరీరం పుట్టాం. మనం మోసం, ఏదేంలో హవ్వను మోసపరిచిన సర్పం మనల్ని మోసం చేయడానికి వచ్చింది. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను నేను. ఆ ముద్రలు, తెల్లని గుర్రము అట్లా జరిగింది. అది అట్లా ఉంచు. మనం పిల్లవాడు అద్దం చూసుకున్నప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు మమ్మీ ఇందులో నేనే ఉన్నా అన్నట్టుగా ఈ గ్రంథం మనం జాగ్రత్తగా లోతుగా చదువుతుంటే ఇందులో మనమే కనపడతా ఉంటాం, మన జీవితాలు కనపడతా ఉంటాయి. కాబట్టి తెల్లని గుర్రం అంటే ఏంటి? మోసం. తర్వాత రెండవది ఎర్రని గుర్రం అంటే రక్తం కదా. అంటే పాపం ద్వారా రక్తం పంచుకొని వచ్చాం. పాపము ద్వారా తల్లిదండ్రుల రక్తం పంచుకొని భూమి మీదకి వచ్చాం. మూడవది నల్లని గుర్రం అంటే చీకటి యుగం. నల్లని గుర్రం అంటే మరణం కాదు, చీకటి కాలం. అంటే చీకటి కాలం అంటే పాపము, చీకటి మనల్ని ఏలుచున్నది. నాలుగోది పాండురవర్ణ గుర్రం. పాండురవర్ణం అంటే మరణం. అది మోసగించబడి భూమి మీదకి వచ్చాము. తల్లిదండ్రుల రక్తం పంచుకొని ఈ భూమి మీదకి వచ్చాము. చీకటి క్రియలు, చీకటి కార్యాలు, చీకటి చేష్టలు మన జీవితంలో ఏలుతా ఉన్నాయి. దాని ఫలితార్థం ఏంటంటే మరణం. ఇక్కడ నుంచి దాని ఫలితార్థం ఏంది? మరణం. ఇప్పుడు 5వ ముద్ర నిప్పి ఆ ప్రక్కన పెట్టేసి 6వ ముద్ర ఏంటంటే తీర్పు. 6వ ముద్ర ఏంటి? తీర్పు. అది ఈ పాపములకు మరణం ఏంటంటే తీర్పే, జడ్జిమెంట్ అన్నమాట. పాపములకు మరణం ఏంది? తీర్పు. ఇదంతా ఏంటంటే జీవగ్రంథంలో ఉన్న పేర్లు. జీవగ్రంథం అంటే 1 నుంచి 6 ముద్రలు కదా. 6 ముద్రలో జీవగ్రంథంలో ఉన్న పేర్లు ఇవన్నీ. జీవగ్రంథంలో ఉన్న పేర్లు అంటే ఈ శరీరం బట్టి ఇవన్నీ తీర్పు, జడ్జిమెంట్. మనం చేసిన దాన్ని బట్టి మొత్తము తీర్పులో ఉంటాం. అయితే గొర్రెపిల్ల జీవగ్రంథంలో కొంతమంది పేర్లు ఉన్నాయి. ఆమేన్. కొద్దిమంది పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నాయి. 7వ ముద్ర ఏంటి? 7వ ముద్ర అంటే ప్రభు రాకడ కదా. ఆమేన్. ప్రభు రాకడ. 7వ ముద్ర ప్రభు రాకడ. 1963 ఫిబ్రవరి 2వ తారీఖున సన్సెట్ పర్వతం మీదకి వచ్చాడు ఆయన. ఆమేన్. అక్షరార్థంగా సన్సెట్ పర్వతం మీదకి దిగొచ్చాడు ఆయన. ఎందుకంటే దాని పేరే సన్సెట్ పర్వతం. సాయంకాలం ఏం కలుగుతుంది? వెలుతురు కలుగుతుంది. ఎక్కడైనా సాయంకాలం వెలుతురు కలుగుతుంది. కాబట్టి సన్సెట్, దాని పేరు సన్సెట్ అంటే సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయం అన్నట్టు. కాబట్టి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సన్సెట్ పర్వతం మీద ఇక్కడ జరిగింది కమింగ్ ఆఫ్ అది ఆ క్లౌడ్ దిగొచ్చింది. అయితే 1965లో ప్రవక్త బ్రెన్నా గారు అది సూర్యోదయం మెసేజ్ ఇచ్చాడు. అది సూర్యోదయం అనే మెసేజ్. ఒక సిస్టర్ వచ్చేసి
ఆ 63లో జరిగిన ఆ క్లౌడ్ ఆ మేఘాల ఫోటోలన్నీ ఆయన తీసుకొని వచ్చినప్పుడు అది సూర్యోదయం మెసేజ్ చదవండి. ఆయన బ్రెన్నా గారు అప్పటి వరకు ఆయన చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే ఆ బొమ్మ చూస్తుంటే పరిశుద్ధాత్మ ఆయనకి ఏం చెప్పిందంటే ఈ బొమ్మను నువ్వు తిప్పని చెప్పాడు, రైట్ సైడ్ తిప్పని చెప్పాడు పరిశుద్ధాత్మ. అప్పటి వరకు ఆ మేఘము ఇలా దిగి వస్తుంది కదా, దాని రైట్ సైడ్ తిప్పినప్పుడు యేసుక్రీస్తు తెలుసు స్పష్టంగా కనపడతాం. అది సూర్యోదయం. అది సూర్యోదయం అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయని అర్థం. ప్రభువు రాకడ అంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ప్రభువు రాకడ ఎక్కడ రావాలంటే విశ్వాసి లోనికి దిగి రావాలి. ప్రభువు రాకడ ఎక్కడ రావాలంటే ఆత్మ సంబంధంగా విశ్వాస లోపలికి రావాలి. ఇప్పుడు చదువుతున్నాం స్పష్టం కాదు ధ్వని. కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, దేవుడే మనకు సాయం చేయాలి. ఎట్లా ఉంటుందంటే మనకు చిన్న పిల్లవాడు చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రారంభ పాఠాలు చెప్పుకున్నాం మనం, ప్రారంభ ప్రసంగాలు. చిన్న పిల్లవాడు చర్చిలోకి వెళ్ళి ఏడుస్తా ఉన్నాడు బాగా. ఏమని ఏడుస్తున్నాడు? ఏడుస్తూ ఒక పెన్ తీసుకొని బల్బం తీసుకొని ABCD అని రాస్తా ఉన్నాడు. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి ఏం బాబు ఏడుస్తా ఉన్నామంటే, సార్ నాకు మా అమ్మ లేదు, చనిపోయింది, అయితే మా పిన్నమ్మ ఉంది కానీ ఆమె సరిగ్గా చూడలేదు, కొడతా ఉన్నా సార్ అన్నాడు. అది సరే కానీ ఇంతకు ABCD అని రాస్తున్న వెంటనే అడిగాడు పాస్టర్ గారు. సార్ నాకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, ఈ ABCD అని ఎందుకు రాస్తున్నానంటే దేని తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు కాదు అయితే ఈ ABCDలు ఎందుకు రాస్తున్నానంటే ఈ ABCDలు మొత్తం దేవుని తెలుసు కాబట్టి, నా ఆలోచన ఆయనకు తెలుసు కాబట్టి, ఏం అడగాలో ఆ పదముల మధ్యలో అన్ని ఆయనే పెట్టి నాకు జవాబు ఇస్తాడు సార్. హల్లెలూయా. కొన్ని విషయాలు మనకు తెలియదు, ఎందుకంటే మన శరీరంలో జన్మలో ఎరకపోయినాం. మనం ఎలా క్రమంగా నడవాలి, ఎలా భక్తిగా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఉంటే దేవుని అనుకూలంగా ఉంటాం, ఎట్లా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు, ఎట్లా ఉంటే పరలోకం వెళ్తాం, ఇవి అసలు మనకు తెలియదు. అందుకనే లోపలి తెర అనే మెసేజ్ చదవండి. 2 విషయాలు చెప్పాడు. 2 విషయాలు లోపలి తెర అనే వర్తమానంలో 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఓ పక్షి ఇలా అనుకోవాల్సిన పని లేదు, నేను చిన్న పక్షిని కదా, నేను పైకి ఎగరడానికి నాకు దమ్ము సరిపోద్దా, ఎందుకని మంచిది ఈ రోడ్డు మీద మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి రన్నింగ్ రేస్ చేసి మెల్లగా అనుభవం పొందుకొని ఆ తర్వాత నేను పైకి ఎగురుతాను అని అనుకోవాల్సిన పని లేదు. అది పక్షిగా పుట్టిందంటే అవలేలుగా పైకి వెళ్ళగలదు, అవలేలుగా కిందికి రాగలదు. ఎందుకు దాని నిర్మాణం అలా ఉంది. ఒక చేప ఇలా అనుకోవాల్సిన పని లేదు, నేను చిన్న చేపను కదా, సముద్రంలో ఈదాలంటే నాకు దమ్ము సరిపోద్దా, ఎందుకంటే మంచిది ఈ ఒడ్డున మెల్లమెల్లగా ఈత కొట్టి బాగా ఎక్స్పీరియన్స్ అనుభవం పొందుకొని ఆ తర్వాత నేను సముద్రుడికి వెళ్తాను అనుకోవాల్సిన పని లేదు. అది చేపగా పుట్టిందంటే అవలేలుగా లోపలికి వెళ్ళగలదు, అవలేలుగా బయటికి రాగలదు. ఎందుకంటే దాని నిర్మాణం అలా ఉంది. ఒక పక్షిలో ఎగిరే నిర్మాణం దేవుడు ఎలా పెట్టాడు, ఒక చేపలో ఈదే నిర్మాణం ఎలా పెట్టాడు, దేవుని కుమారుల్లో కూడా అవతల గట్టులో ఉండే నిర్మాణం పెట్టే పుట్టిస్తాడు ఆయన. అందుకని మన శక్తి కాదు, భక్తి కాదు, ప్రయాసపడు వాని వల్ల ఎన్నో పొందుకోని వాని వల్ల ఏం జరగదు, ఆయన కరుణించే దేవుని వల్ల కార్యాలు జరుగుతాయి. ఈ గ్రంథం అంటే ఏంటి ఇవన్నీ మనకు తెలియదు. దేవుడే అన్ని రంగం మీదకి వచ్చేసి ఎక్కడ ఏ పదం తర్వాత ఏ పదం పెట్టాలో, దేని తర్వాత ఏ సిస్టమేటిక్గా ఉండాలో అదంతా దేవుడే వచ్చి రంగం మీద వచ్చి కార్యం జరిగించాలి. హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం. స్పష్టం కాని ధ్వని అనే మెసేజ్లో 42వ పేర ఒకటి చెప్పేసి 42వ పేర అంటలేని ఒక మనిషి రక్షింపబడినప్పుడు అతనిలో ఆ భాగం మట్టుకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనిషి దేవుడు ఏంటండి అంటారు. మరి ఈ మనిషిలో ఇంకొక శరీరం ఉంది కదా, వాక్యం శరీరం, థియోఫనీ శరీరం. ఇది 2 శరీరాల సమ్మేళనం. మనం ఈ ఒక వ్యక్తి రక్షించబడ్డప్పుడు క్రీస్తు అతనిలో ఉంటాడు కదా, వాక్యం శరీరం అతనిలో ఉంటది కదా, రక్షించబడ్డప్పుడు అతను దేవుడై ఉన్నాడు. ఈ భాగం దేవుడై ఉన్నాడు. రెండవది 61వ పేర దేవుడు తానే మానవునిలో ఉండుట, దేవుడు మనలో ఉండుట. ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉండడానికి ఇష్టపడలేదు. దేవుడు ప్రారంభంలో ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో దేవుడు సీనాయి పర్వతం దిగొచ్చాడు. సీనాయి పర్వతంలో దేవుడు సొలొమోను మందిరంలో దిగొచ్చాడు. సొలొమోను మందిరంలో దిగొచ్చిన దేవుడు కనిమేర గర్భంతో శరీరధారిగా వచ్చాడు. కనిమేర గర్భంతో శరీరధారిగా వచ్చిన దేవుడు
పెంతెకొస్తు దినాన విశ్వాసుల హృదయం లోపలికి వచ్చారు, హల్లెలూయా. మన లోపలికి వచ్చారు. ఇప్పుడు పరలోకంలో లేడు ఆయన. గాబ్రియల్తోనో మిఖాయేలుతోనో పరలోక దూతలతో ఉండేవాడు కాదు ఆయన. ఎందుకంటే యెహోవా అంటే అర్థమైంది కుటుంబంతో. ఉన్నవాడు. మరి ఆయన కుటుంబం ఎక్కడ ఉంది? భూమి మీద కదా ఉంది. ఆమేన్. మనమందరం ఆయన కుటుంబ సభ్యులు కదా. కాబట్టి ఆయన పిల్లల్లో ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. తన ప్రజల్లో ఉన్న దేవుడని వర్తమానం ఇచ్చాడు ప్రభుత్వం. చదవండి బాగా తర్వాత మన చదవ. దేవుడు దేవుడు తానే తానే మానవులలో ఉండుట, దేవుడు మనలో ఉండుట. ఆమేన్. ఆ విషయాలకై ఆ, దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా 34 పేర చదవాలి. 34 పేర స్పష్టం కాని ధ్వని. 34 పేర. మానవుడు ఆదిలో అతడు కలుగు చేయబడినప్పుడు మానవుడు ఒక దేవుడై ఉండెను. అతడు అతడు ఖచ్చితంగా ఒక దేవుడై ఉండెను. ఏలైనగా అతడు ఒక దేవుని కుమారుడై ఉండి దేవుని పోలిక చొప్పున చేయబడింది. పిదప దేవుడు కలిగి ఉన్న సమస్తమునకు అతడు వారసుడై ఉండెను. మరియు మానవునికి ఒక రాజ్యం ఇవ్వబడెను. మరియు ఆ రాజ్యము భూమి అయి ఉండెను. చేపల మీదను ఆకాశ పక్షుల మీదను అవును. మరియు ప్రతి దాని మీదను అధికారం ఉన్నది. అతడు కేవలం పలికేవాడు. ప్రతిదీ అతనికి లోబడినది. ఎందుకనగా అతడు తనలో తానే ఒక దేవుడై ఉండెను. విశ్వాసమునకైనా దేవుడు కాడు. అయితే అంటే విశ్వానికి దేవుడు కాడు గాని కాదు. అయితే నా భావము భూమి ఆకాశములకు దేవుడు కాదు. అయితే అతని రాజ్యములో అతడు ఒక పరిపాలకుడై ఉండెను. అతడు ఒక రాజు. దేవుడు తన కుమారుణ్ణి దేవుని స్థానంలో ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంటి వారు అనే మెసేజ్. నీ ఇంటి వారు 64, అది పద్మాసు దర్శనం. సరే, పద్మాసు దర్శనం 264 పేర. పద్మాసు దర్శనం 264 పేర. 264 పేర. మానవుడు సర్వశక్తిమంతుడు. అది హల్లెలూయా. మానవుడు మనిషి ఎప్పుడు మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి మనం భయపడి సిగ్గుపడి నేను ప్రభువా నేను యోగ్యుడు కాడు అనుకుంటాం మనం. కానీ యాకోబు రాత్రంతయు ఆ పెనుయేలుతో పోరాడుతున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడి మిగిలిపోయాడు. అందరు భార్యలు పంపించాడు, సంపద మొత్తం పంపించాడు. ఆయన ఒక్కడిగా మిగిలిపోయాడు. దేవునితో అసలు నా జీవితం అంతా ఏంటి గలిబిలిగా ఉంది, నా జీవితం అంతా అయోమయంగా ఉంది, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అని ఒక్కడు మిగిలిపోయి రాత్రంతా ప్రార్థనతో పోరాడుతున్నాడు. ఒక దూత వచ్చి యాకోబుతో మాట్లాడ ప్రారంభించాడు. హోషేయ భక్తుడు అన్నాడు, నాకు సిరిగలవాడై అతడు దూతతో పోరాడి జయం పొందినన్నాడు. దేవుడుతో పోరాడాడు యాకోబు. పోరాడి ఇక ఆ దూత ఏమన్నాడంటే నన్ను వదిలిపెట్టన్నాడు. నేను ఏమన్నా అంటే యాకోబు నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను వదిలిపెట్టను. నా స్థానం ఏంటో నాకు తెలియాలి. నేను అసలు ఈ శరీరం ఎందుకు పుట్టాను, ఈ గలిబిలి ఏంది, ఈ ఏమేమి గందరగోళం ఏంది, ఈ పరిస్థితి ఏంటి నాకు అర్థం కావటం లేదు. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు చదివినా అర్థం కానిది ఇది ఒకటే. నాకు అర్థం కావాలి ప్రభా అని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అసలు నీ పేరేంటన్నాడు. నీ పేరేంటంటే ప్రభా నేను యాకోబుని అన్నాడు. తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. మన జీవితాలను బట్టి మన పరిస్థితులను బట్టి నేను ప్రభా నేను ఫలానా అని ఒప్పుకుంటాం మనం. అప్పుడు దూత అన్నాడు, నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేల్ అంటే రాజకుమారుడు అని అర్థం. నువ్వు ఈ శరీరంలో పుట్టి ఇందులో ఉండి ఎరగిపోయి నిన్ను తగ్గించుకుంటున్నావు. కానీ వాస్తవానికి నీ స్థానం ఏంటంటే నీది రాజకుమారుడు. ఈ స్థానంలో ఉండి తప్పిపోయి ఈ స్థానంలో పుట్టావు. థియోఫనీ స్థానం వదిలిపెట్టి ఈ స్థానంలోకి వచ్చావు. తప్పిపోయి నిన్ను తగ్గించుకున్నావు. కానీ నువ్వెవరు అంటే నువ్వు దేవుని కుమారుడు, నువ్వు రాజకుమారుడు. నీవు అందుకనే మానవుడు సర్వశక్తిమంతుడు అన్నాడు. అర్థమవుతుంది చెప్పేది. నీ ఇంటి వారు 33 పేర. నీ ఇంటి వారు 33 పేర. నీ ఇంటి వారు 33 పేర.
33 దీనిని దీనిని నేను మొన్న ఒక రోజు చెప్పాను. మనము మనము దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు అంటే ఇంకో శరీరం నీకు ఉన్నదని కనుగొంటావు కదా, ఇంకొక అందరం పురుషుడు నాకు ఉన్నాడని కనుగొంటావు కదా, ఇంకో థియోఫన్ నాకు ఉన్నదని గుర్తించగలుగుతున్నావు కదా, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నా పేరు ఉన్నదని గుర్తించగలుగుతున్నావు కదా, క్రీస్తు నీలో నివసిస్తున్నాను గుర్తించగలుగుతున్నావు కదా, అది కొత్త జన్మట. ఒక చోట బలహీనంగా మరో చోట బలంగా దేవుడు ఉండడు. దేవుని యొక్క చిన్న నీడను నీవు నీలో కలిగి ఉంటే దేవుని చిన్న నీడ అంటే ఇదేందో బాహ్య శరీరం మొత్తం, ఈ లోపల మాత్రం చిన్న బీజం ఉంది. ఈ చిన్న బీజమే థియోఫనీ శరీరం. ఇది కంప్లీట్ గా దేవుడు నివసించే శరీరం. ఇది దేవుని బిందువు నీలో ఉంటే అప్పుడు నీకు సర్వాధికారం ఉంటుంది. నీవు ఒక లోకాన్ని సృష్టించి దానిలో జీవించుటకు కావలసినంత అధికారం మానవుల్లో దేవుడు నివసించే స్థలంలో కంట పాతాళంలో దయ్యాలన్నీ ఏకమైనా గాని ఈ ప్లేస్ లోనికి రాలేదు. పాతాళంలో దయ్యాలన్నీ ఏకమైనా గాని ఈ స్థలంలోనికి రాలేదు. ఎందుకు? ఇది కంప్లీట్ గా వేరే శరీరం. మీరు యూట్యూబ్ లో చూడండి, 2 సముద్రాలు కలితే 2 సముద్రాలు దగ్గర వస్తాయి కానీ ఆ 2 సముద్రాలు కలవు. కరెక్ట్ సడన్ గా ఇక్కడ దాకా వస్తాయి, ఒకటేమో నీళ్ళు రంగు ఉంటుంది, ఇంకో కలర్ ఉంటుంది. ఇక్కడ దాకా వస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి. ఒక నీళ్ళే కలవట్లేదు. మరి ఇందులో వాక్యం శరీరం కంప్లీట్ లేదు. ఈ వాక్యం శరీరం, ఈ లోపల ఉన్న మరొక శరీరము, ఇది అంతరంగ పురుషుడు, వాక్యం శరీరము, మరొక క్రీస్తు, మరొక ప్రపంచం ఇది. హల్లెలూయా. అయితే యోహాను ఇక్కడ భూమి మీద ఉన్నాడు, పద్మాస్ దీపంలో శరీరంలో ఉండి మురుగుతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. యోహాను బహుగా ఏడుచుండగా ఆ పెద్దల్లో ఒకడు అంటే యోహాను యొక్క థియోఫనీ యోహానుతో మాట్లాడుతుంది. యోహాను ఎడవమకు, నువ్వేమో కాలంలో ఉండి ఏడుస్తా ఉన్నావు, నేను కాలం అనే తెరం దాటాను. నువ్వేమో శరీరంలో ఉండి పరిస్థితులు ఏంటి, ఈ స్థితిగతులు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ శ్రమలు ఏంటి, ఈ శోధనలు ఏంటి, ఈ ఇరుకులు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, అసలు ఏంటి, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అనే కండిషన్లో ఉండి మాట్లాడుతున్నాను. కానీ ఇందులో క్రీస్తు శరీరం ఇంకోటి ఉంది. కాలమని తెరం దాటిన తర్వాత ఇంకో శరీరం, థియోఫనీ శరీరము మామూలు యోహానుతో మాట్లాడుతుంది. ఏడవకుము, ఇదిగో యూదా గోత్రపు సింహము, ఆ గ్రంథం ఇప్పుడు చేయకపోయినా గ్రంథం విప్పబడితేనే కానీ ఆయన పేరు చూసుకోలేడు. ఆ గ్రంథం విప్పబడటం అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథం, ఆయన పేరు చూసుకోవటం. గొర్రెపిల్ల జీవ గ్రంథం అంటే 7వ ముద్ర. 7వ ముద్ర అంటే ప్రభు యొక్క రాకడ. ప్రభువు రాకడ ఇప్పుడు క్రీస్తులో ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారు లోపలికి రావటం అయి ఉన్నది. ఒకప్పుడు సన్సెట్ పర్వతం మీదకి వచ్చాడు ఆయన, 63లో సన్సెట్ పర్వతం మీదకి వచ్చాడు, మంచిదే. కానీ అక్కడికి వస్తే మన ప్రయోజనం ఏంటి? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు చూసుకోవాలి కదా. విశ్వాసం లోపలికి దిగి వచ్చాడు ఆయన, మన లోపలికి వచ్చాడు. ఇది 7వ ముద్ర. ఇది గొర్రెపిల్ల జీవ గ్రంథం పేరు ఉండటం అయి ఉన్నది. ఇదేమో 6 ముద్రలేమో జీవ గ్రంథం అయి ఉన్నది. 6 ముద్ర మరణం, 6 ముద్ర జడ్జిమెంట్, తీర్పు. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన క్రియలన్నిటికీ జడ్జిమెంట్, అది తీర్పు. అది 7 ముద్రలు ఎప్పుడైతే ఇప్పబడ్డాయో గుర్తుపెట్టుకోండి. 7 ముద్రలు ఎప్పుడైతే ఇప్పబడ్డాయో మన కోర్టులో ఇప్పటివరకు వాయిదా వేస్తున్న కేసు పూర్తిగా కొట్టువేయబడింది. ఇక కోర్టులో తిరగాల్సిన పని లేదు. సాతాను కోర్టులో కేసు వేశాడు. అయితే 7 ముద్రలు ఇప్పబడిన తర్వాత కేసు క్లోజ్ అయిపోయింది కంప్లీట్ గా. ఆ వ్యక్తి క్రీస్తు సంబంధించిన వ్యక్తి. ఇక ఆ వ్యక్తి మీద సాతాను 100 నేరాలు మోపు. ఈ గొర్రెపిల్ల వాడు ఎన్ని నేరాలు మోపినా జీవ గ్రంథంలో పేర్లే నేరం మోపుతా ఉంటాడు. అక్కడే చేశాడండి, ఇక్కడే చేశాడు, అటు జరిగింది, ఏం జరిగిందంటే ప్రభు అంటాడు అసలు అవన్నీ నాకు ఇంటానికి కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ చించివేయబడ్డాయి, అవి కొట్టివేయబడ్డాయి. క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు కాబట్టి, ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథం పేరు ఉన్నది కాబట్టి క్రీస్తు అతనిలో ఉంటే ఇవి కనపట్ల. ఇవి కనపట్ల. ఏం కనపడుతున్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. 11 విశ్వాసం బట్టి మాట చదువు. 11వ అధ్యాయం 2వ వచనం. 11వ అధ్యాయం. పాత నిబంధన ఏంటంటే జడ్జిమెంట్, తీర్పు. జీవ గ్రంథం పాత నిబంధన పేర్లు ఉన్నాయి. అంటే మోషే ఐగుప్తిని కొట్టాడు, చంపాడు, కాని మాట పలికాడు.
దావీదు పలానా పాపం విచారం చేశాడు, సంసోను పలానా చేశాడు, గిడ్జోను ఇట్లా చేశాడు. ఎవరి బలహీనతలు వాళ్ళు ఎత్తి చూపించింది. జడ్జిమెంట్, తీర్పు, గొర్రెపిల్ల జీవగ్రంథం వాళ్ళ పేర్లు. కానీ ఒకసారి హెబ్రీ పత్రిక 11 పౌలు వాళ్ళందరినీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో చూశాడు. వాళ్ళందరినీ చూసి వారి జీవితంలో ఒక బలహీనత కూడా పౌలు రాలేకపోయాడు. 2వ వచనం, హెబ్రీ పత్రిక 2వ వచనం, 3వ వచనం, విశ్వాసం బట్టి హేబేలు అనుకుంటున్నాను. 4వ వచనం, విశ్వాసం బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి హేబేలు, 5వ వచనం, 4వ వచనం, విశ్వాసం బట్టి హానోకు, విశ్వాసం బట్టి విశ్వాసము ద్వారా విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి హేబేలు, 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు, 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు, 8వ వచనం, విశ్వాసమును బట్టి అబ్రహాము, 9వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు, యాకోబులు, 11వ వచనం, విశ్వాసమును బట్టి షారా, తర్వాత 26వ వచనం, 20వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు, 22వ వచనం, 21వ వచనం, విశ్వాసం బట్టి యాకోబు, 22వ వచనం, విశ్వాసం బట్టి యోసేపు, 23, విశ్వాసం బట్టి మోషే, తర్వాత 29వ వచనం, విశ్వాసం బట్టి వారు కూడా పొడి నేల మీద నడిచే ఇశ్రాయేలీలు. 30వ వచనం, కూలెను, విశ్వాసం బట్టి రాహాబు వేష. 32వ వచనం, ఇంకా గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వీళ్ళందరూ లిస్ట్ రాశాడు కదా పౌలు. విశ్వాసం బట్టి విశ్వాసం బట్టి విశ్వాసం బట్టి. విశ్వాసము అంటే ప్రత్యక్షత అని అర్థం. హల్లెలూయా. అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు వాళ్ళ ఒక బలహీనత కూడా రాయలేకపోయాడు. కారణం ఏంటంటే వాళ్ళందరూ గొర్రెపిల్ల జీవగ్రంథం వాళ్ళ పేరును చూడగలిగాడు. పాత నిబంధన అంతా జీవగ్రంథం, జడ్జిమెంట్. ఆయన ఎలా చేశాడు, ఈయన చేశాడు, ఆయన మొత్తం ఒక మాటలాగా ఎత్తి చూపించింది పాత నిబంధన, ధర్మశాస్త్రం. అవునా? కానీ కొత్త నిబంధన పౌలు రాయలేకపోయాడే. దావీదు పలానా చేసిందని రాశాడా హెబ్రీ పత్రికలో? సంసోను పలానా చేశాడని రాయగలిగాడా? రాయలేకపోయాడు. ఎందుకంటే పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో వైట్ పేపర్ ఉంది. ఆ వైట్ పేపర్ యేసుక్రీస్తు రక్తములు, క్రీస్తు రక్తంలో చూశాడు కాబట్టి వీళ్ళందరూ వైట్ క్లియర్ కనపడుతున్నారు, తెలుగు కనపడుతున్నారు. క్రీస్తులో చూస్తే తెల్లగా కనపడతారు. హల్లెలూయా. కాబట్టి శరీరంలో ఉండి యోహాను నడుస్తా ఉన్నాడు. ఎందుకంటే యోహానికి ఇప్పుడు ఏం అవసరం అంటే ఈ లోక సంబంధ విషయాలు ఇవన్నీ ఏం పట్ల నాకు నా పేరు అక్కడ విమోచించబడాలి. ఇప్పటివరకు ఎందుకు నడుస్తున్నట్టే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, ఈ శరీరంలో ఎందుకు పుట్టాను? $1 మిలియన్ ప్రశ్న, అర్థం కాని ప్రశ్న. ఒకసారి యోబు గ్రంథం 14వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. సర్వ ప్రపంచముకు $1 మిలియన్ ప్రశ్న ఇది. 14వ అధ్యాయం మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై అది స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధను. తప్పిపోయి శరీరం పుట్టాము, మిక్కిలి బాధలు అంటే బాధకరమైన జీవితాలు. ఇవన్నీ బాధకరమైన జీవితాలు, సంతోషకరమైన కాదు. ఎందుకంటే ఈ జీవితాలు రూట్ కాజ్, ఇదంతా రూట్ కాజ్ అనమాట. కాబట్టి యోహాను ఈ శరీరంలో ఇవన్నీ ఏడుస్తా ఉన్నాడు. అయితే యోహాను ఏడుపు ఒక ఆదరణ దొరికింది. ఆ పెద్దలలో ఒకడెవరు? 24 పెద్దల్లో ఒక పెద్ద యోహాను. యోహాను యొక్క థియోఫనీ మాట్లాడుతుంది యోహాను శరీరంతో. యోహాను శరీరంలో బాధపడుతున్నావు కాదు, క్రీస్తు రక్తంలో చూడు. గొర్రెపిల్ల గ్రంథం ఇవ్వబడుతుంది, 7 ముద్దలు పడతా ఉన్నాయి, అందులో నీ పేరు చూసుకో, గొర్రెపిల్ల నీ గ్రంథం చూసుకో, అప్పుడు నీ ఏడుపు ఆగిపోతుంది. అప్పుడు యోహాను యొక్క ఏడుపు ఆదరణ దొరికింది, ఏడుపు ఆగిపోయింది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇవన్నీ మనకు కొన్ని చాలా విషయాలు అర్థం కావు. మనకు చాలా మంది ఎక్కువ మంది నిరూపణ చేస్తూ ఉంటారు, ఏంది నేను ప్రార్థనకి వెళ్తున్నా, దేవుని సందులో ఉన్న, ప్రపంచంలో భారం బాధలన్నీ నాకే ఉన్నాయి అనుకుంటాం మనం. కానీ అంతే, ఇది రూట్ కాజ్. పాప నియమం వెళ్తుంది, దైవ నియమం వెళ్తుంది. ఈ పాప నియమంలో మునుగుతా ఉన్నాం. అయితే ఇందులో ఇంకొక శరీరం ఉంది, వాక్యం శరీరం, అది క్రీస్తు శరీరము. అది మరొక నియమము, అంతరంగ పురుషుడు, కొత్త శరీరం, అది క్రీస్తు, గొర్రెపిల్ల జీవగ్రంథము, థియోఫనీ, ఆ ప్రత్యేకమైన సామ్రాజ్యం. అది
అది ప్రత్యేకమైన లోకం, దానికే పరలోకం అని పేరు పెట్టారు. పరలోకం అంటే ఒక రాజ్యము బిల్డింగ్ ఉంటాయని కాదు, కానీ అది వేరే లోకం అని అర్థం. పరలోకం అంటే ఈ దేశం కాదండి, వేరే దేశంలో ఉన్నట్టే వేరే దేశం అని అంటాం. పరలోకం అంటే ఈ లోకానికి సంబంధించింది కాదని అర్థం. వేరే ప్రపంచంలో ఉన్నాం, క్రొత్త ప్రపంచంలో ఉన్నాము, క్రొత్త ప్రపంచంలో ఉన్నాం. దాని యోహాను ప్రకటన 21లో అన్నాడు. 21వ అధ్యాయం వచ్చిన ప్రకటన 21. ప్రకటన 21. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రము ఇక్కడ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును, కొత్త ఆకాశం కొత్త భూమిని చూశాడు యోహాను. కొత్త భూమి చూసినట్టు ఈ భూమి ఈ ఆకాశం ఇక్కడ ఉండబోదు. ఇవన్నీ ఆల్కహాల్ తోటి మొత్తం ఇది భూమి అంతా బ్రద్దలైపోయి గందరగోళం అయిపోతుంది. ఒక కొత్త ఆకాశంలో అడుగు పెడతామన్నాడు యోహాను. సూచనప్రాయంగా చూశాడు. వాస్తవానికి ఆ కొత్త భూమి నూతన శరీరం అయి ఉన్నది. ఎందుకంటే ఈ శరీరంలో తీయబడిన భాగమే ఈ భూమి. ఇది నూతన శరీరం. ఈ భూమి ఈ శరీరం నలిగిపోతుంది. ఇందులో నలిగిపోయిన తర్వాత దేవుడు విశ్వాసకి ఇవ్వబడిన ఆ నూతన శరీరాన్ని యోహాను చూశాడు. కొత్త భూమి అంటే నూతన శరీరము, కొత్త భూమి అంటే థియోఫనీ శరీరము. దాన్ని యోహాను పద్మాస్ దీపంలో ఉండి, అంటే మరణంలో నుండి సుదూరంగా ఉన్న థియోఫనీ శరీరాన్ని చూసి ఏమన్నాడంటే, అక్కడ పాపం లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ బాధలు లేవు, అక్కడ పాపం లేదు, ఏది లేదని చెప్పుకుంటూ వచ్చాడు. మనకు తెలియక ప్రారంభం తినాలేమో, పెద్ద పట్టణమేమో, ఆ పట్టణాలు అటు ఇటు తిరుగుతూ ఉంటామేమో అనుకుంటున్నారు. కాదు, అది గొప్ప శరీరం, అది మహా గొప్ప శరీరం. అది ఆ థియోఫనీ శరీరం అంటే ఏంటో కదా, మరొక క్రీస్తు. అది ఒక మహా గొప్ప సామ్రాజ్యం. అది మహా కొత్త ప్రపంచం. అది ఆ ప్రపంచమును యోహాను చూశాడు, సుదూరంలో ఉండి చూశాడు. అది ఇప్పుడు దగ్గరకు వచ్చి ముద్రలేపడిన తర్వాత అది వాక్య శరీరం. అది కాబట్టి యోహాను శరీరంలో ఉండి మునుగుతున్నాడు. ఆ గ్రంథం విప్పేవారు ఎవరని. యోహాను ఏడుపు కాదన్న యోహాను యొక్క పెద్దల్లో ఒకడంటే యోహాను యొక్క థియోఫనీ యోహానుతో మాట్లాడుతుంది. యోహాను ఏడవకము, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచివేయనన్నాడు యెషయా. మీ కన్నీటి ప్రతి బాష్ప బిందును ఆయన తుడిచివేయబడతాయి. అన్నిటికీ ఫుల్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే ఈ మరణము, ఈ పాప సంబంధమైన ఈ శరీరంలో పుట్టే కాబట్టి మరణం అంతమవుతుంది. దీనికి తీర్పు వస్తుంది, ఇది ముగించబడుతుంది. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు మీది, కానీ కొత్త గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి దానికి అన్నిటికీ నాశనం కాదు. నిత్యత్వంలో ఉండే శరీరం అది, వాక్య శరీరం అది, థియోఫనీ శరీరం అది. కాబట్టి ఆ పెద్దల్లో ఒకడంటే ఎవరు? యోహాను యొక్క థియోఫనీ. ప్రభు మాటలో దీవించుకుంటారు.